శ్రీ మాత్రే నమః. లోకంలో అందరూ నేనే గొప్ప, నేను ఇది చేశాను అది చేశాను అంటూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. చేతి 5 వేళ్ళు కూడా నేనే గొప్ప నేనే గొప్ప అని చెప్పుకుంటున్నాయంట. అయితే ఎవరు గొప్పో తేల్చుకోవడం కోసం సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళాయంట. ఈ మా 5 వేలలో ఎవరు గొప్పో చెప్పండి అని చెప్పేసి. అప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు, సరే మీరు ఒక్కొక్కరు కూడా మీ యొక్క అభిప్రాయం చెప్పండి, దాన్ని బట్టి చెప్తాను అని చెప్పేసి అన్నాడు. మొట్టమొదట బొటనవ్రే చెప్పింది, నా దగ్గర చాలా బలం ఉంది, నేను అందరికంటే బలవంతుణ్ణి, ఈ చేత్తో ఏ బరువైన వస్తువుని ఎత్తినా, ఏదైనా బరువుని ఎత్తాలంటే చేతి 4 వేళ్ళు ఒకవైపు ఉంటాయి, నేను ఒకవైపు ఉంటాను. కాబట్టి నేను లేకపోతే బరువులు ఎత్తడం అసాధ్యం. కాబట్టి చేతుకున్నటువంటి బలమే నేను. కాబట్టి చేత ఈ నలుగురు కంటే నేనే గొప్ప అని చెప్పింది. తర్వాత చూపుడు వేలుని అడిగారు, సరే నీ సంగతి ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని. అప్పుడు చూపుడు వేలు చెప్తుంది, నా దగ్గర అధికారం ఉంది. ఎందుకంటే ఎవరినైనా శాసించాలంటే, ఎవరినైనా భయపెట్టాలంటే చూపించవలసినటువంటిది చూపుడు వేలు. కాబట్టి నా దగ్గర ఈ అధికారం ఉంది, కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. సరే నీ సంగతి అయిపోయింది. ఇంకా మధ్యలో ఉన్నటువంటి వేలుని అడిగారు, నీ సంగతి ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని. ఈ మధ్య వేలు అంటుంది, నాకు మంచి స్థానం ఉంది, నేను మధ్యలో ఉన్నాను, ఇది నా స్థానం. మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ముఖ్యమైన స్థానంలో ఉంటారు. అటు ఇటు 2 పక్కల ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ పరివారం ఉంటారు. నేను మధ్యలో ఉన్నాను కాబట్టి నేనే గొప్పవాడిని అన్నదంట. సరే ఇంక నీ సంగతి అయిపోయింది. ఇంకా ఉంగరం వేలు, నీ సంగతి ఏంటి, నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. అప్పుడు ఈ ఉంగరం వేలు చెప్తుంది, నా దగ్గర ఐశ్వర్యం ఉంది, ఏదైనా ఉంగరం తగిలించాలంటే నాకే పెడతారు, నా దగ్గర చోటు లేకపోతే వేరే వేళ్ళకు తగిలిస్తారు, అందుచేత నా దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి నేనే గొప్ప అని చెప్పింది. ఇంకా మిగిలినటువంటి చిటికెన వేలుని అడిగారు, నీ అభిప్రాయం ఏంటి. అప్పుడు ఈ చిటికెన వేలు అంటుంది, నాకు ఏ అభిప్రాయం లేదు, నాకు చెప్పవలసిందంటూ ఏమీ లేదు, నేను చెప్పేదంటూ ఏమీ లేదు అని చెప్తుంది. మరి నువ్వు అందరితో కలిసి వచ్చావు కదా, అంటే నాకు ఈ గొడవకి ఏమీ సంబంధం లేదు, మరి అయితే వీళ్ళతో ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు, నేను కేవలం మీ దర్శనం కోసం వచ్చాను, మీ దర్శనం చేసుకుని మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని వచ్చాను అని చిటికినవే చెప్పింది. నీవు కృతజ్ఞతలు చెప్పుకునేటంట ఉపకారం నేనేం చేశాను, మీరు సృష్టికర్త, మీరు ఏ వేళ్లకు లేనటువంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చారు, ఈ అవకాశం ఏ వేళ్లకు కూడా లేదు. ఏంటి ఆ గొప్ప అవకాశం, మనం దేవస్థానానికి వెళ్ళినప్పుడు దేవునికి దండం పెట్టినప్పుడు కానీ, ఎవరైనా గొప్పవాళ్ళు వచ్చినప్పుడు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా 2 చేతులు జోడించి ఇలా దండం పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, ఆ భగవంతుని యొక్క దర్శనం కానీ, ఆ మహాత్ముని యొక్క దర్శనం కానీ అందరికంటే ముందు నాకు అవుతుంది. నేను అందరికంటే ముందు నిలబడతాను. ఆ సందర్భంలో అందరికంటే ముందుగా నిలబడే అవకాశాన్ని, శక్తిని మీరు నాకు ఇచ్చారు. నేను ఆ సందర్భంలో అందరికంటే ముందు నిలబడతాను, వాళ్ళ దర్శనం అందరికంటే ముందు నాకు జరుగుతుంది. ఇలా వీళ్ళల్లో ఒకరు ఏమంటున్నారంటే, నా దగ్గర డబ్బు ఉంది అంటున్నారు, ఇంకొకరేమో నా దగ్గర బలం ఉంది అంటున్నారు, ఇంకొకరు అధికారం ఉంది అంటున్నారు, ఇంకొకరు స్థానబలం ఉంది అంటున్నారు. ఇలా రకరకాలుగా వీళ్ళంతా అంటున్నారు కదా. వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇలా చేతులు జోడిస్తామో అప్పుడు వీళ్ళందరూ కూడా నా వెనక్కి వెళ్ళిపోతారు, వీళ్ళెవ్వరూ కూడా నా ముందుకు రాలేరు. ఎప్పుడు ఇలా చేతులు జోడించినప్పుడు నా వెనక నిలబడాలి తప్ప నా ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. నేను ముందు నిలబడితే వీళ్ళంతా కూడా నా వెనక నిలబడక తప్పదు. నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఈ చిటికిన వేలు సమాధానం చెప్పింది. అప్పుడు ఆ బ్రహ్మదేవునికి సంతోషం కలిగిందంట. అవును, నువ్వే సరైనటువంటి వాడు. ఎందుకంటే లోకంలో గొప్పవాళ్ళు ఎప్పుడవుతారంటే, ఒక గొప్ప సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ఈ పని నేను చెయ్యాలి, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా నేను మొట్టమొదట దీనికోసం ముందుకు రావాలి, ఎవరైతే ముందుకు వచ్చి నిలబడతారో వాళ్ళే అందరికంటే ముఖ్యమైనటువంటి శ్రేష్ఠులు, అందరికంటే వాళ్ళే గొప్పవాళ్ళు అని ఈ సందర్భంలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు తీర్మానం చేశాంట. చూసారా, ఇది
మన జీవితం గొప్పదనం. ఓం శ్రీ